హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దొంగలు ఎలా రెచ్చిపోతున్నారంటే, ఇన్నాళ్ళు తాళాలు వేసిన ఇళ్లను, లేదంటే రాత్రులైతే మేడ మీద పడుకున్నటువంటి వారి ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేసేవారు. ఇప్పుడు పొద్దున్న రాత్ర సమయం అనేది లేదు. ఒక ఇల్లు తాళం వేసి బయటికి వెళ్ళామంటే చాలు, వచ్చి వారి పని వారు కాల్చిపోతున్నారు. సో మనకి ఏ కష్టం వచ్చినా భగవంతుడికి చెప్పుకుంటాం. మన ఇంట్లో దొంగతనం జరిగినా, భగవంతుడా మా ఇంట్లో వస్తువులు ఇలా పోయాయి, దొంగలు పడ్డారు, ఏందయ్యా మాకు ఈ శిక్ష, నువ్వే కాపాడాలి, నువ్వే మాకు రక్ష అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తాం. అలాంటిది దేవుడు హుండీలో కూడా దొంగతనం చేయడానికి అసలు వెనకడుగు వేయకుండా 2 హుండీలో ఉన్నటువంటి దాదాపు 30 నుండి 50 లక్షల రూపాయల బంగారాన్ని, అదే విధంగా డబ్బులు కూడా దర్జాగా దోచుకెళ్ళిపోయారు దొంగలు. అసలు నిజంగా మీరు పాపం ఎప్పుడు పండుతుంది? భగవంతుడు నిజంగా ఉన్నట్టయితే వీరికి శిక్ష ఎలా పడుతుందా అంటూ కూడా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి దొంగతనం గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు వెంకటేశ్వర స్వామిని చూస్తే ఆపద మొక్కులవాడ, అనాథ రక్షక, మా కష్టాలన్నీ కూడా గట్టెక్కించు తండ్రి అని కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని ఎంత ప్రశాంతంగా స్వామి వారిని దర్శించుకుంటాం. కానీ అవన్నీ నిజంగా వచ్చిన దొంగతనానికి వచ్చిన దొంగలకి అవేమి అనిపించలేదో ఏమో కానీ, అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు మాకు ఏమైనా శిక్షిస్తాడో అని మాట వారికి తెలుసో, లేదంటే తెలుసు కూడా ఇంకా అవన్నీ కూడా వాళ్ళకి క్షరామామూలైపోయో తెలియదు కానీ, దర్జాగా వచ్చి దొంగతనాన్ని చేసేసి బంగారం డబ్బు అంతా కూడా పట్టుకొని ఉడాయించేశారు. సో తెల్లవారు చూసేసరికి హుండీలో ఉండవలసినటువంటి డబ్బు నగలు ఏమి కూడా లేవు. వెంటనే అప్రమత్తమై పోలీసులకి సమాచారాన్ని ఇచ్చారు ఆ ఆలయ సంబంధించినటువంటి నిర్వహణ అధికారులు, అదేవిధంగా కమిటీ సభ్యులు, గ్రామస్తులందరూ కూడా. సో పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్ ఆధారంగా అన్ని వివరాలను కూడా సేకరించారు. సో ఏదైతేనే దొంగతనం చేసే దొంగలకి పగలు రాత్రి ఎదుటివాడి కష్టం సుఖం ఏమీ అనవసరం. ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఆఖరికి దేవుడి నగలకు కూడా కన్నం పెట్టేయడానికి రెడీ అయిపోతున్నారు. కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బంగారం రేట్ అయితే మాత్రం ఆకాశాన్ని అంటుతూ రోజుకో రకంగా మారిపోతుంది. అంతేకాకుండా డబ్బు కూడా సంపాదించడానికి చాలా మంది ఒళ్ళు అంచక ఇలాంటి సునాయాసంగా ఈజీ మనీకి అలవాటు పడిపోయి దొంగతనాలనే ప్రవృత్తిగా కూడా మార్చుకుంటుంటున్నారు. ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారంటే సీసీ కెమెరాలు కూడా దొరకకుండా చాలా తెలుగుగా తప్పించుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే వారి వేషాలన్నీ కూడా ఒక నెల 2 నెలలు 3 నెలలు ఏమో కానీ పోలీసులు గట్టిగా కానీ పహారా కాసి గట్టిగా క్లూస్ గాని లాగేశారంటే ఇలా వచ్చి పడిపోతే వారి వివరాలన్నీ కూడా. అవన్నీ తెలిసినప్పటికి కూడా వాళ్ళ పని వారిదే, మా పని మాదే అంటూ దొంగలైతే మాత్రం రెచ్చిపోతున్నారని మాత్రం ఈ సంఘటన చూస్తుంటే తెలుస్తుంది. కేవలం నాట్ ఓన్లీ అనకాపల్లి జిల్లాలో మాత్రమే కాదు, ప్రతి జిల్లాలో కూడా ముఖ్యంగా ప్రముఖ ఆలయాల్ని టార్గెట్ చేస్తూ సీసీ కెమెరాస్ ఉన్నా సరే భయం అనేది ఎక్కడా లేకుండా రాత్రులైతే అందరూ గుడి తలుపులు మూసి ఎవరిళ్లలోకి వారు వెళ్ళిపోతారు. కాబట్టి స్వామి ఎలానూ మాట్లాడు, ఎలానూ ఏమీ చెప్పలేడు, అంతా కళ్ళు మూసుకొని మొత్తం సర్వస్వాన్ని అంతా కూడా చూస్తుంటాడు. కాబట్టి మా దొంగతనాన్ని కూడా ఆయన చూస్తుండగానే కానిచ్చేస్తామంటూ దొంగతనానికి రెచ్చిపోతున్నారు ఇలాంటి దొంగలు. సో ఏదైతే ప్రజలందరూ కూడా దొంగతనానికి వచ్చిన దొంగలు డబ్బు మాత్రమే కాదు, మనుషుల ప్రాణాలను కూడా హరించుకుపోతున్నారు. కాబట్టి అతి కిరాతకంగా దారుణంగా చంపేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలని పోలీసులు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు.